ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అందరినీ ఆశీర్వదించెను. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ తండ్రి ఆ దేవుడే. అందరి ప్రార్థన ఆయన ఆలకించేవాడు. అందరి జీవితాలను ఆయన గమనిస్తాడు. అందరినీ ఆయన పట్టించుకుంటాడు. అందరికీ ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అందరి క్షేమమిచ్చు దేవుడు ఆయనే. అందరూ దేవుని అంగీకరిస్తే ఎంతో మేలు కదా. అందరూ తెలుసుకోవలసింది ఒకటి ఉంది, యేసే దేవుడని. అందరికీ అవసరమైనది ప్రభువు పాదాల దగ్గర గడపటం. అందరూ గురి కలిగి శారీరకంగా ఆధ్యాత్మికంగా జీవించటం మంచిది. ప్రతివారు సమయమును సద్వినియోగం చేసుకోవడం మంచిది. అందరిలో ఒక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించెను అని చదువుకున్నాం. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే, అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఆయన చెప్పినది చెప్పినట్లు చేశాడు. ఆయన అంటే దేవుడు అబ్రహామును అతని యొక్క దేశమును, అతని యొక్క బంధువులను, అతని యొక్క ఇంటి వారిని విడిచిపెట్టు అంటే ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా అబ్రహాము చెప్పింది చేశాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి అని తెలియకపోయినా, నీవు నీ దేశమును, నీ బంధువులను, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకి విధేయుడై ఏ దేశానికి వెళ్ళాలో దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పినట్లుగా తన దేశాన్ని, తన ఇంటి వారిని, తన బంధువుల అందరినీ విడిచిపెట్టి తాను దేవుని మాటకి విధేయుడై తాను ప్రయాణం చేశాడు. అప్పుడు అది మొదలుకొని తన జీవితంలో విధేయత చూపించి తనని ఫలానా ఊరు వెళ్ళమని చెప్పకపోయినప్పటికీ కూడా దేవుని మాటకి విధేయత చూపించి తన దేశాన్ని, తన యొక్క ఇంటి వారిని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి తను ప్రయాణమై అది మొదలుకొని తన జీవిత కాలమంతా కూడా, తన జీవితం ముగించేంత వరకు కూడా తాను విధేయత కలిగిన వాడై దేవుని ఆశీర్వాదము తన జీవితంలో తాను పొందుకున్నాడు. అబ్రహాములాగా నీవు ఆశీర్వదింపబడాలని కోరుకుంటే నీవు కూడా అబ్రహాముకులాగా విధేయుడవై దేవుని యొక్క దీవెని పొందుకోవాలని కోరుకుంటున్నాను. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల యొద్ద ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ
వారికి కావలసిన జ్ఞానము, జ్ఞాపశక్తి, సిద్ధపాటును, కావలసిన ఆరోగ్యాన్ని, రాకపోకల్లోనూ మంచి భవిష్యత్తును అనుగ్రహించు. వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారు చేసుకుంటున్న జీవనాధిపతులను, పొలాలు, పశువులు, వారు కలిగిన అంతటిని దీవించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.